హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం జీడిపప్పుతో పకోడీ చేసి చూపించబోతున్నానండి. ఇది ఎంత కాస్ట్ కూడా బయట కొనుక్కోవాలంటే సో ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. దీనికోసం 100 గ్రాముల జీడిపప్పుని నానపెట్టుకోవాలండి. ఒక 2 అవర్స్ నానపెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 2 అవర్స్ తర్వాత తీసి చూసి వాటర్ అంతా వడకట్టేసుకొని ఉంచుకోవాలి. దానిలోకి 150 గ్రామ్స్ శనగపిండి, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసాను. అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను, అది చిన్న స్పూన్తో వేసుకుంటున్నాను. గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ధనియాల్ని కొద్దిగా క్రష్ చేసి వేసేసుకోవాలన్నమాట. ధనియాల ఫ్లేవర్ అనేది ఈ జీడిపప్పు పకోడీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి డాల్డా వేసుకుంటే బాగుంటుంది క్రిస్పీగా, కానీ డాల్డా హెల్త్కి మంచిది కాదు కాబట్టి గీ వేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్. అలాగే కొద్దిగా కరివేపాకులు వేసుకుందాం. ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలన్నమాట మంచిగా. అలాగే కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసేసుకోవాలి. లాస్ట్లో మొత్తం కలుపుకోవాలి. ఆ జీడిపప్పుకి ఇదంతా కోట్ అవ్వాలన్నమాట. యాక్చువల్గా జీడిపప్పు నానపెట్టి చేయడం వల్ల ఈవెన్గా వేగుతాయి అన్నమాట, క్రిస్పీగా అవుతాయి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం జీడిపప్పు పకోడీని కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ పడదు దీనికి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. గట్టి పకోడీకి ఎలా కలుపుకుంటామో అదే రకంగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి లోపల నుంచి మసాలాలన్నీ పట్టేటట్టు. ఇది జీడిపప్పు దీనికి విరిగిపోయినా పర్వాలేదా కలిపేటప్పుడు. ఇప్పుడు స్టవ్ మీద ప్రీహీట్ చేసిన ఆయిల్లో ఇలాగా పకోడీలా ఈవెన్గా వేసుకోవాలి. ఒకే సైజులో వేసుకుంటే ఒకేలాగా వేగుతాయి అన్నమాట. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఫ్రై చేయడానికే టైం పడుతుంది, కానీ మిగతా ప్రాసెస్ అంతా ఈజీయే. మొత్తం కలిపి ఒక 2-3 మినిట్స్లో అయిపోతుంది. ఇలాగా ఈవినింగ్ టైము స్నాక్గా జీడిపప్పు పకోడీని చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది కదా. యాక్చువల్గా ఇవి బయటను మనం కొంటే హెవీ కాస్ట్ చెప్తారండి. మీరు కూడా ఇంట్లో పిల్లలకి, మీ హస్బెండ్స్కి ఇలా ఇంట్లో ట్రై చేయండి. మీకు కానీ నా రెసిపీస్ అని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పకోడీ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.